ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని భద్రపరిచి క్షేమపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. మరి ఈరోజు యేసువైపు చూచుచు అనే ప్రార్థన సహవాసము ప్రారంభించి 2000వ రోజుకి మనం చేరుకున్నాము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ అనుదినము అనుదినము ఉదయాన్నే ఆయన పాద సన్నిధికి రావడము, ప్రార్థనలు చేయడము, దేవుని వాక్యము వినడము, తద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ మనందరము క్షేమముగా ఉన్నాము, మన నిత్య అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తూ మనల్ని భద్రపరుస్తున్నారు. 2000వ రోజు ఈరోజు యేసువైపు చూచుచు అనే ప్రార్థనా సహవాసము ప్రారంభించబడి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుందాము. రండి, మరి ఇప్పుడు ప్రశస్తమైనటువంటి సమయంలోకి మనం వచ్చి ఉన్నాము. ఈరోజు అన్నా జోన్ సిస్టర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. చెన్నై నుండి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యకరమండి. 2000 దినముల వరకు దేవుడు మరి యేసు వైపు చూస్తున్న కార్యక్రమం ఇంతగా దేవుడు జయకరంగా జరిగించి మరి తన దాసుల ద్వారా దేవుడు నడిపిస్తున్న ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవాది దేవునికి ఎంతో మనం కృతజ్ఞులై ఉన్నాము. నిజమేనండి, ఇలాగున దేవుడు మనల్ని సజీవులకు ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి మనకందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం కొరకు దేవునికి వందనాలు. ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుడు మన అనుదిన జీవితంలో చాలని దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు ఎంతో మనము దేవుని మన రుణపడి ఉన్నాము. ఇంకా ఎక్కువగా మన విశ్వాసం అభివృద్ధి పరచు, ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తంలో గుర్తెరిగి ఇంకా ఎక్కువగా ఆయన బలిష్టమైన చేతి కింద మనము దేన మనసుకు అనుక్షణం ఆయన కృపలో వర్తిల్ల భాగ్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశ్రయించును గాక. మరి ఈ రోజు వాక్య భాగము జీవవాక్యము. జీవవాక్యము మరి దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సత్యాలు కూడా మనకు బయలుపరిచి దాని ద్వారా మనం ఎలాగ మన జీవితాలు మనం మార్చుకోవాలా, ఆ జీవ వాక్యం ద్వారా మన జీవితం ఎట్లా మనం స్థిరపరచుకోవాలా, మరి లేఖనములో మనం చదువుతున్నప్పుడు ఎన్నో విధములైన వాక్యము వాక్యము వాక్యం అని మనం చూస్తున్నాము. మరి ఈ రోజు 7 రకములైన వాక్యముల గురించి మీతో ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. వాక్యము, జీవ వాక్యములో ఉన్న సత్యములు మర్మములు ఏమేమి ఉన్నాయని మనము ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా శక్తిగల వాక్యము. శక్తిగల వాక్యము. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ వాక్యం ఉంటదండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని మనము యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నామండి. ఈ వాక్యమును మనము ధ్యానించినప్పుడు ఏముగా మారుతామంటే, జీవ వాక్యము శక్తిగల వాక్యమును మనము ధ్యానించినప్పుడు పరిమళ వాసనగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు పరిమళ వాసనగా మనం మారుతామంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు మనము గైకొనినప్పుడే. అప్పుడే సృష్టికర్త మనల్ని చూచి ఎంతో సంతోషించి మనము కూడా ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా అపరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తారండి. ఈ శక్తిగల వాక్యం మనలను ఏమి చేస్తుందంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూడవలనని
అది మనల్ని హెచ్చరిస్తుంది. హెచ్చరిస్తుంది. మనమున్న స్థితి కాకుండా ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆయనలో బలపడి, ఆ శక్తి గల వాక్యము ద్వారా మన జీవితాలు మనం మలుచుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఎప్పటి వరకు మనం చేయాలండి? మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచుండవలెనని. ప్రత్యక్షత వరకు యేసు ప్రభు వచ్చేంత వరకు మనము ఈ శక్తిగల వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, ఇంకా ఎక్కువగా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణతో మనం ఎదురు చూడాలా. ఈ లోకములో మనం జీవించినంత కాలము స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఇది మనకు బోధించుచున్నది. ఈ శక్తిగల వాక్యం మనకి ఇది బోధిస్తుంది. అప్పుడే మనము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి, మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మనము సాత్వికముతో అంగీకరించుడి. చదవడం మాత్రమే కాకుండా సాత్వికముతో దానిని మనము అంగీకరించాలా. మనలో అది నాటబడాలా. అప్పుడే ఆ శక్తిగల వాక్యము ఒక గొప్ప క్రియను జరిగించి మనలను ఒక నూతన సృష్టిగా అది మారుస్తది. అప్పుడే మనము ఆ ప్రభువు ఏమంటాడంటే, "నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చెయ్యను." ఆ ప్రభువు చెప్పిన మాట. నిజముగా నాకు శిష్యులై ఉంటారు. సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తది. ఎప్పుడైతే ఈ శక్తిగల వాక్యము మనం విని, ధ్యానించి, సాత్వికముతో దాన్ని అంగీకరిస్తామో, అప్పుడే మనలో ఒక నూతన క్రియ జరుగుతది. ఆయన శిష్యులుగా మార్చబడతాము. ఆయన సత్యాన్ని గ్రహిస్తాము. అంతేగాకుండా స్వతంత్రులుగా జీవిస్తాము. ఎట్టి విధమైన భయము లేకుండా, భీతి లేకుండా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గనపరుస్తూ, సంతోషంతో, సమాధానంతో ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. ఇది మొట్టమొదటిగా శక్తిగల వాక్యము. రెండవదిగా సమాధాన వాక్యము. ఇది మనం ఎక్కడ చూస్తామంటే, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయము 19వ వచనము. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన వాక్యము. ఈ సమాధానం ఎందుకొచ్చిందండి అసలు? ఎందుకు మనము ఎందుకు ఈ సమాధాన వాక్యాన్ని మనం అంగీకరించాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. శత్రువులమై ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా జీవించినప్పుడు, ఆయన తన ప్రియ కుమారుని పంపించి, మనకును దేవునికి ఉన్న ద్వేషమును కొట్టివేసి, ఆయనతో సమాధాన పడవలని సమాధాన వాక్యమును దేవుడు మనకి అనుగ్రహించాడండి. అంతేకాకుండా క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. ఆయన సమాధానమై ఉండి, నీకును, మాకును ఉండిన ద్వేషమును ఆయన పడగొట్టి, ఆయన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను. ఆ కుమారుని ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకి, దేవునికి ఉన్న ద్వేషమును కొట్టివేసి, మధ్య గోడను పడగట్టి, మనలని దేవునితో సమాధాన పరచుకోవడానికి ఈ సమాధాన వాక్యాన్ని దేవుడు మనకి దయచేశారండి. ఎప్పుడైతే మనము దూరస్థులమై ఉన్నామో, సమీపస్తులుగా ఉండడానికి సమాధాన సువార్తను మనము ప్రకటించగలుగుతున్నాము. అందుకే ఈరోజు అందరి దగ్గరికి వెళ్లి ఆ యేసు ప్రభువును గూర్చి, ఎప్పుడైతే ఆయన మధ్య గోడను పడగొట్టాడో, మన శత్రుత్వాన్ని తీసివేశాడో, దేవునితో మనకి సమాధానం కలిగిందో, అప్పుడే మనము ఆయనకి సమీపస్తులుగా జీవిస్తున్నాము గాబట్టే, ఆ సమాధాన వార్తను మనము ప్రకటించగలుగుతున్నాము. దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నాము.
ఆయన సత్యాన్ని మనం బయలుపరచగలుగుతున్నాము. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని గూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తున్నాడండి. సో, రెండవదిగా మనం చూచినట్లయితే సమాధాన వాక్యము. మూడవదిగా మనం చూచినట్లయితే జీవము గల వాక్యము. ఇది ఎక్కడ మనం చూస్తామంటే మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో. మొదటి పేతురు మొదటి అధ్యాయము 23వ వచనంలో. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. క్షయమైపోలేదండి మనము. క్షీణించిపోలేదు. కాబట్టి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి మనము పుట్టింపబడిన వారము. కాబట్టే మనమేం జేస్తున్నామంటే ఈ లోకమందు ఈ జీవ వాక్యమును మనము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మనము కనబడుచున్నాము. ఈ జీవ వాక్యమును మనం చేత పట్టుకొని లోకములో మనము జ్యోతుల వలె ప్రకాశించగలడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు దయచేశాడండి. కాబట్టి మనం క్షయమైపోయిన వారము కాదు. మనం అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారము. ఎలాగంటే ఈ జీవము గల వాక్యము ద్వారానే. అందుకే ఆ ప్రభువు మనకు దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించెను గాని, పిరికితనము గల ఆత్మను మనకి ఆయన దయచేయలేడు. ఎందుకంటే మనము అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారము. అక్షయ బీజము బడని బీజము నుంచి మనం పుట్టింపబడిన వారము కాబట్టే, ఆ జీవ వాక్యమును మనం పట్టుకొని, ఈ రోజు వరకు మనం అందరి ఎదుట దేవుని నామాన్ని స్తుతించే భాగ్యాన్ని లోకములో మనకందరికి ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలుగా, దేవుని నామమున ముద్రింపబడిన బిడ్డలుగా, మనం ఈ లోకములో జ్యోతుల వలె మనమందరికీ కనబడుతున్నామండి. ఆ వాక్యము ద్వారానే మనము నూతన సృష్టి, నూతన మార్పు, నూతన ప్రవర్తన, నూతన జీవము అన్నీ కలిగి, ఆ జీవ వాక్యం ద్వారానే మనము దినదినము మనం బలపడగలుగుతున్నాము. ఇలాగ మనమందరము కూడి ప్రతిరోజు ఆయన నామాన్ని గనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికీ దయచేస్తున్నాడండి. కాబట్టి ఆయన మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, ఆయన ప్రేమను పొందుకోవడానికి, ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు కాబట్టే ఈ లోకంలో మనము ఆ జీవ వాక్యమును ప్రకటించడానికి, జీవ జీవపు వెలుగుగా జ్యోతుల వలె ప్రకాశించడానికి దేవాతి దేవుడు మనల్నందరిని సిద్ధపరిచాడండి. అందుకే మనం ఎక్కడెళ్ళినా గూడా ఈ లోక వార్తలు మనం చెప్పుకోకుండా దేవుని గురించిన వార్త, దేవుని గురించిన జీవము గల వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకందరికీ దయచేశాడండి. ఎంత గొప్ప భాగ్యమండి. ఆయన బిడ్డలుగా జీవించడానికి, ఆయన నామాన్ని గనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకందరికి ఎంత గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు దయచేశారండి. కాబట్టి ఆ జీవ వాక్యము ద్వారానే మనము అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారము కాబట్టే ఈ వక్రజనము మధ్య ఈ లోకములో ఎంతో మంది ప్రజలు జీవిస్తున్నారు. ఎంతో మంది విగ్రహాధికులున్నారు. ఎంతో మంది దేవుని తెలియని బిడ్డలున్నారు. అటువంటి వారి మధ్య దేవుడు మనల్ని ఒక గొప్ప జ్యోతులుగా ఆయన మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడండి. కాబట్టి ఈ జీవ వాక్యము ద్వారానే అక్షయ బీజం నుంచి మనం పుట్టింపబడిన వారము కాబట్టే ఈ లోకములో మనము ఆ యొక్క ఆత్మను కలిగి ధైర్యముతో దేవుని గురించిన వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికి దయచేశాడండి. నాలుగవదిగా చూచినట్లయితే నిర్మలమైన వాక్యము, నిర్మలమైన వాక్యము. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనము. మొదటి పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యము. మనకందరికీ తెలుసండి.
పాలు ఎంత స్వచ్ఛమైనదో, దానిలో కల్తీ ఉండదు. కల్తీగా చేస్తే వాళ్ళు గూడా ఉన్నారు. దానిని మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పాలు స్వచ్ఛమైనది. కాబట్టి మన ప్రభువు కూడా ఎలాగ మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే. ఎందుకంటే కొత్తగా పుట్టిన బిడ్డల వలన ఏ కల్మషం ఉండదు, ఏ దోషం ఉండదు, ఏ పాపం ఉండదు. కాబట్టి మనల్ని గూడా ఆయన గూడా ఎలాగ జీవించాలని ఆశపడుతున్నాడంటే, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తాడండి. నిర్మలమైన వాక్యముతో. అందుకే పౌలు గారు గూడా చెప్తాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు నిమిషమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపము రావాలంటే ప్రతి దినము ఆ నిర్మలన వాక్యం ద్వారా మనము రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాల వలన మనము అపేక్షణ కలిగి ఉంటేనే క్రీస్తు స్వరూపములో ఉండడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి, ఆయన ఆజ్ఞలను కట్టడను గైకొని జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. ఎందుకంటే ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఈ నిర్మలమైన వాక్యముతో మనం అపేక్షిస్తామో, అప్పుడే ఆ ప్రభువు ఎవరో, ఆయన ఎందుకొచ్చాడు, ఆయన మనకి ఏమి చేశాడు, మనము ఎలాగ జీవించాలా ఈ లోకములని ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి ఆ నిర్మలమైన వాక్యము, కాబట్టి ఏ కల్మషము లేని వాక్యం ద్వారా క్రొత్తగా జన్మించిన శిష్యులను కూడిన వారే. అటువంటి స్వభావం మనకు కలిగినప్పుడే, ఆ నిర్మలమైన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడే, అప్పుడే క్రొత్తగా శిష్యులను పూరిన వారే మనము జీవిస్తాము. అంతేకాకుండా ప్రభువు దయాళుడని రుచి చూచి మనము తెలుసుకుంటాము. ఎప్పుడైతే ప్రభువు దయాళుడని మనం తెలుసుకుంటామో, సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణయు, అసూయయు, దూషణ మాటలను మనం అన్ని విడిచిపెడతామండి. అన్ని విడిచిపెట్టి, ఈ లోక మాల్యమునంతా విడిచిపెట్టి, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మన జీవితాన్ని మనము మార్చుకుంటామండి. అందుకే ప్రభువు మన నమ్మదగిన వాడు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గర వస్తామో, ఆయనను మనం ఆశ్రయిస్తామో, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన మనల్ని స్థిరపరిచి, ప్రతి విధమైన దుష్టత్వము నుంచి మనల్ని కాచి కాపాడే దేవుడు. ఎప్పుడైతే ఈ నిర్మలమైన వాక్యాన్ని మనం అపేక్షిస్తామో, అప్పుడే క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనం నడుచుకుంటాము. అంతేకాకుండా సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషతనంతా విడిచిపెట్టి, ఆయనను మనము రుచి చూచి తెలుసుకుంటాము. అప్పుడే మనము ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మనం దూరపరచబడినప్పుడే దేవుడు మనల్ని స్థిరపరిచి, ఆయన మనల్ని కాచి కాపాడతాడు. కాబట్టి మన రక్షణ మనం అంతము వరకు భయముతో, వణుకుతో కాపాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము ఇప్పటి వరకు శక్తిగల వాక్యమును, సమాధాన వాక్యమును, జీవము గల వాక్యమును, నిర్మలమైన వాక్యమును 4 మనం ధ్యానించాము. ఐదవదిగా వెలిగిచ్చు వాక్యము. వెలిగిచ్చు వాక్యము. ఇది 2వ పేతురు మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలమండి. 2వ పేతురు మొదటి అధ్యాయము 19వ వచనంలో ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు, మీకు మేలు. ఏ వాక్యమండి? చీకటిలో నుంచి ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ వెలిగిచ్చు వాక్యము మనము ధ్యానించినట్లయితే, అది మనము లక్ష్యముంచిన ఎడల అది మనకు మేలుకరముగా మనము జీవిస్తాము. అందుకే దావీదు మహారాజు కూడా చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది, వెలుగునై ఉన్నది. ఈ వెలిగిచ్చు వాక్యమును మనం ధ్యానించి, మన హృదయములో ప్రతిరోజు మనము నెమరు వేసుకుంటే, అది జీవించినంత కాలము అది మన త్రోవకి వెలుగుగా ఉంటది. అందుకే కీర్తనకారుడు కూడా మొదటి దావీదు రాసిన కీర్తనలు కూడా మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో, ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు
ధన్యుడు, ధన్యుడు. అందుకే ఆ వెలుగిచ్చు వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ధన్యకరమైన జీవితం కూడా మనం జీవిస్తాము. నీటి కాలువల ఊరను నాటబడిన ఆకు వలె మనము ఎల్లప్పుడూ ఫలము కలిగి మనము జీవిస్తాము. అప్పుడే ఎప్పుడైతే ఈ వెలుగిచ్చు వాక్యం మన హృదయంలో ఉంటదో, మనలో ఉన్న అంధకారం ఎప్పుడైతే తొలగింపబడుతదో, అతడు చేయనదంతయు సఫలమగును. అటువంటి గొప్ప భాగ్యాన్ని గూడా దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే ఆ ప్రభువు గూడా ఏమన్నాడండి? నేను లోకమునకు వెలుగును అని చెప్పిన ప్రభువుని గురించి పౌలు గారు ఏమంటాడంటే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో, క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఆయన వచ్చుట ద్వారా ఈయన లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. అంతేకాకుండా పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఈ వెలిగిచ్చు వాక్యము మనల్ని ఏమి చేస్తుందంటే మనం దాన్ని ధ్యానించినప్పుడు మన జీవితంలో మనకి ఎంతో మేలు కలుగుతుంది. అది మన త్రోవలకు కూడా అది వెలుగుగా ఉంటది. జీవించినంత కాలం మనం మంచి ఫలములు కలిగి, వెలుగు ఫలములు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తాము. మంచితనము, నీతి, సత్యము మనము కలిగి లోకములో దేవుని నామాన్ని గణపరిచే భాగ్యం దేవుడు మనకి దయచేస్తాడు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి అని పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనము చూస్తున్నామండి. వెలుగు ఫలము ఎప్పుడైతే ఈ వెలుగు వాక్యాన్ని మనం ధ్యానిస్తామో వెలుగు ఫలము కలిగి మనం జీవిస్తాము. అప్పుడే వెలుగు సంబంధుల వలె మనము నడుచుకుంటాము. ఇది వెలుగిచ్చు వాక్యము. దీనిని మనం ధ్యానించినట్లయితే మన జీవితంలో ఎంతో మేలు, గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. అంతేకాకుండా ఆరవదిగా మనం చూచినట్లయితే ఆరవదిగా మనం చూచినట్లయితే దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిలిచే వాక్యము, నిత్యము నిలుచు వాక్యము. నిత్యము నిలుచు వాక్యము. మనకందరికీ తెలుసండి. మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో 8వ వచనంలో, యెషయా గ్రంథము 40 అధ్యాయము 8వ వచనంలో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, నిత్యము నిలుచును. అంతేకాకుండా మరి క్రొత్త నిబంధనలో మొదటి పేతురు 1వ అధ్యాయము 26వ వచనంలో, మొదటి పేతురు 1వ అధ్యాయము 26వ వచనంలో, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అక్కడ పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథంలో ఏమో దేవుని వాక్యము నిత్యము నిలుచును అని మనం చూస్తున్నాము. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలో, ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అక్కడేమో నిత్యం దేవుని వాక్యము, ఇక్కడేమో ప్రభువు వాక్యము. కాబట్టి పాత నిబంధనేమో దేవుని వాక్యము, క్రొత్త నిబంధనలేమో ప్రభువు ఒక వాక్యము. నిత్యము నిలుచును, ఎల్లప్పుడూ నిలుచును. కాబట్టి ఈ వాక్యము నిత్యము నిలిచే వాక్యము. కాబట్టి ఇది మనల్ని ఏమి చేస్తంటే మనము చూచినట్లయితే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 10వ వచనము, యెషయా గ్రంథము 55 10వ వచనంలో, ఇది ఒక్కొక్క వచనం మనం ధ్యానించినట్లయితే ఎంతో సత్యమైన విలువ గల అర్థాన్ని మనం గ్రహించొచ్చండి. యెషయా గ్రంథము 55 10వ వచనంలో, వర్షమును వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆమేన్. చదువు నిష్ఫలముగా అది నా ఎద్దుకు మరలక, నిశ్చలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును. మీరు సంతోషం బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడు.
మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము థ్యాంక్స్ అమ్మ. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 55 10 దేవాది దేవుడు మనకి ఎట్ట హెచ్చరిస్తున్నానంటే, అసలు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఎంత మంచి ఎగ్జాంపుల్ మనకి ముందు పెట్టాడో దీని గురించి. వర్షమును హిమమును అది ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక వచ్చిన ఆకాశం నుండి వచ్చినది మరలా ఎలాగ అది వెనక్కి వెళ్ళదు. అది చేసే పని ఏంటంటే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై. అది వచ్చిన పర్పస్ ఏంటంటే విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిలినట్లు చేయను. ఎలాగ అది ఫలిస్తుందో అలాగే నా నోట నుండి వచనమును ఉండును. కాబట్టి దేవుని నోట నుంచి వచ్చిన ఈ నిత్యము నిలిచే వాక్యము, కాబట్టి ఎల్లప్పుడూ నిలిచే వాక్యము అది దేవుని నోట నుంచి వస్తుంది. కాబట్టి నిష్ఫలముగా అది ఎట్టి పరిస్థితులు కూడా మరలా ఆయన దగ్గరికి వెళ్ళక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అనుకూలమైన దానిని ఎప్పుడైతే ఆ వర్షము హిమము భూమి మీద పడి అది విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారం ఇస్తుందో, అలాగే దేవుని నోటి నుంచి వచ్చిన వచనము ద్వారా మనము కూడా మన జీవితాలను మార్చుకొని అది నిష్ఫలము కాకుండా గొప్ప కార్యాలు మనం చేసేలాగున దేవుని నామాన్ని గణపరిచే భాగ్యాన్ని, ఆయన మహిమను గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. నేను పంపిన కార్యము సఫలము చేయను. కాబట్టి ఆ నోట నుంచి వచ్చిన వాక్యము నిష్ఫలము కాకుండా ఫలభరితముగా మన జీవితంలో మార్చి ఒక నూతన సృష్టిగా మనల్ని చేసి అది గొప్ప ఫలము కలిగేటట్టుగా మనల్ని చేస్తుంది. చేసినప్పుడు మనం ఎలా ఉంటామండి? మీరు సంతోషముతో బయలు వెళ్ళెదరు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. అప్పుడే ఈ నిత్యం నిలిచే వాక్యాన్ని ప్రపంచమంతా, అది ఏ ఊరైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ప్రతి ఒక్కరు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆ యొక్క బైబిల్ చదువుకుంటూ దాని ద్వారా వాళ్ళు సఫలము పొందుకుంటూ సమాధానముతో సంతోషముతో దేవుని నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు ప్రతి బిడ్డకి, ప్రతి దేశంలో ఉన్న బిడ్డకి కూడా దేవుడు దయచేసండి. నా నోట నుంచి వచనము నిష్ఫలము కాకుండా నా యొద్దకు మరలక అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. అవునండి, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశారండి. ఎలాగైతే వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి తన కార్యము చేస్తుందో, దేవుని నోటి నుంచి వచ్చే వాక్యము కూడా ఫలభరితముగా చేసి జీవితాలను మార్చి అది నిత్యం నిలిచే వాక్యముగా ఎల్లప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని కూడా ఎంతో మంది దేవుని ఎరుగుని వారు కూడా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ఎంతో బలపడి దేవునికి ఇష్టలుగా ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా దేవుడు వారి జీవితాన్ని మారుస్తున్నాడండి. కాబట్టి నిత్యము నిలిచే వాక్యము గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడు నిలుచును. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకే కాదండి, క్రైస్తువులను మనకే కాదు, ఎంతో మంది అన్ని జనులు కూడా, దేవుని ఎరుగని బిడ్డలు కూడా ఆ వాక్యాన్ని చదువుకొని బలపడి ఆయన నామాన్ని గణపరిచి అది నిష్ఫలము కాకుండా ఫలభరితముగా జీవించే భాగ్యాన్ని కూడా దేవుడు ప్రతి దేశానికి, ప్రతి మానవుడికి కూడా తన రూపంలో తన పోలికలు చేసుకున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు దయచేస్తున్నానండి. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి నిత్యము నిలిచే వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామండి. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఇది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. 16వ వచనములు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది.
వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఇంకా రాబోయే రోజుల్లో లోకంలో ప్రపంచంలో జరుగుతున్న సంగతులు చూస్తుంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. కాబట్టి మనము జీవించినంత కాలము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, ఆయన ఎవరంటే దేవుని వాక్యము, ఆయన శరీరధారి అయి కృపా సత్యం సంపూర్ణముగా మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. అటువంటి వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆ వాక్యము ద్వారానే మన జీవితాల్లో మనము బలపరుచుకుంటూ ప్రతిదినం ఇంకా ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. అన్ని నెరవేరుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనం కూడా నెరవేరుతుంది. కాబట్టి మనము ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని, దేవా నీ వాక్యము ప్రభు నైనా, దేవా నైనా నువ్వే ప్రభు, వాక్యం అనేది నువ్వే ప్రభు. కాబట్టి నువ్వు రాబోతున్నావు తండ్రి, రాజులకు రాజులుగా ప్రభువులకు ప్రభువులు రాబోతున్నావు తండ్రి. నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభు. మేము జీవించినంత కాలము తండ్రి నాయన నీ నామాన్ని గనపరుస్తూ ఇంకా ఎక్కువగా నీ శక్తిగల వాక్యమును, సమాధాన వాక్యమును, ఈ వాక్యాలన్నీ మేము ధ్యానించుకుని ఇంకా ఎక్కువగా నీలో బలపడే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభు. మనం ప్రార్థించినట్లయితే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుంది. కాబట్టి విశ్వాసులైన మనలో అది కార్యసిద్ధి కలుగజేస్తుంది. దేవుని వాక్యము నమ్మదగినది కాబట్టి అది పూర్ణాంగీకారమై ఉన్నది. ఎందుకంటే మనము ఆయన సత్యవంతున దేవుని యందున్నాము, సత్యవంతుడైన దేవుని కలిగి ఉన్నాము. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు. మనం ఆయన దృష్టికి ఇష్టమైనది మనం చేసినట్లయితే, ఆయన వాక్యం ద్వారా మనం అన్ని చేసినట్లయితే, ఆయన చిత్తాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుని దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితే, అప్పుడే 1 యోహాను 3:22 మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడండి? ఈ వాక్యాలన్నీ మనము ధ్యానించినట్లయితే, దేవుని దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితే, అప్పుడే మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఇదే 1 యోహాను 5:14 కూడా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మన మనవి ఆలకించును. కాబట్టి మనకు ధైర్యము ఎప్పుడు వస్తుంది? ఏమైనా పర్వాలేదు, ఇటువంటి పాపపూరితమైన లోకమును మనం జీవించినా పర్వాలేదు, మన చుట్టూ ఎన్ని పరిస్థితులు అయోమయంగా మారినా కూడా పర్వాలేదు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. కాబట్టి ఈ రోజు మనము శక్తిగల వాక్యాన్ని మనం ధ్యానించిన మొట్టమొదటిగా అది ఆత్మల రక్షణ కొరకు మనకి సహాయపడుతుంది. రెండవదిగా సమాధాన వాక్యాన్ని మనం ధ్యానించినాము, అది దేవునితో మనకి సమాధానం కలిగిస్తుంది. మూడవదిగా జీవము గల వాక్యాన్ని మనం ధ్యానించినాము. ఈ జీవము గల వాక్యం మనం ధ్యానించినట్లే లోకంలో మనం జ్యోతుల వలె జీవించడానికి దేవుడు కృపను దయచేస్తున్నాడు. నాలుగవదిగా నిర్మలమైన వాక్యాన్ని మనం ధ్యానించినాము. ఈ నిర్మలమైన వాక్యం ద్వారా రక్షణ భాగ్యం నడుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. ఐదవదిగా వెలిగిచ్చు వాక్యమును మనకు దేవుడు మనకు దయచేశాడు. ఈ వెలిగిచ్చు వాక్యం ద్వారా మనం మంచి ఫలములు కలిగి జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆరవదిగా నిత్యము నిలిచే వాక్యమును, ఈ నిత్యము నిలిచే వాక్యం మనం ధ్యానించినట్టయితే సంతోషము, సమాధానం మనం పొందుకోగలము. ఏడవదిగా దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయనను కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి 7 విధములైన వాక్యమును మనం ధ్యానించినాము. ఈ వాక్యాన్ని గురించిన ఒక పాట పాడాలని ఆశపడుతున్నానండి. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవ వాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవ వాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్యవాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్యవాక్యమే.
నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. నిరాశలో నేనుండినప్పుడు నిరీక్షణతో నింపేది వాక్యమే. నిరాశలో నేనుండినప్పుడు నిరీక్షణతో నింపేది వాక్యమే. పరీక్షలోనే కృంగినప్పుడు విజయమిచ్చి నిలిపేది వాక్యమే. పరీక్షలోనే కృంగినప్పుడు విజయమిచ్చి నిలిపేది వాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్య వాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. వేదనలు నేనలసినప్పుడు నెమ్మది కలిగించేది వాక్యమే. వేదనలు నేనలసినప్పుడు నెమ్మది కలిగించేది వాక్యమే. బాధలునే విసిగినప్పుడు విశ్వాసము పెంచేది వాక్యమే. బాధలలోనే విసిగినప్పుడు విశ్వాసము పెంచేది వాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్య వాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. శత్రుమూక నన్ను చుట్టినప్పుడు యుద్ధము జరిగించేది వాక్యమే. శత్రుమూక నన్ను చుట్టినప్పుడు యుద్ధము జరిగించేది వాక్యమే. మిత్రులంతా విడిచిపెట్టినప్పుడు ఆనందము పంచేది వాక్యమే. మిత్రులంతా విడిచిపెట్టినప్పుడు ఆనందము పంచేది వాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్య వాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్య వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము జీవ వాక్యంలో ఉన్న సత్యాలు మనం నేర్చుకున్నామండి. శక్తి గల వాక్యము, సమాధాన వాక్యము, జీవం గల వాక్యము, నిర్మలమైన వాక్యము, వెలిగించు వాక్యము, నిత్యము నిలిచే వాక్యము, దేవుని వాక్యము. ఎన్నో సత్యాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పెట్టాడు. ప్రతి దినము ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు ఎంతో నూతన బలం, నూతన శక్తిని మనకు దయచేస్తున్నాడు. ఇంకా ఎక్కువగా మన జీవిత కాలం అంతా ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడే శక్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 138వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. ఇతరుడైన అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రత్యక్షపరచబడిన వాక్యము పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండిన వాక్యము
ఇంకా 5:2. ప్రకటన గ్రంథములో అమ్మగారు చెప్పినట్టుగా 17వ అధ్యాయంలో దేవుని నామము అనబడిన, దేవుని వాక్యం అనబడిన నామం ఆయనకు ఉండెను. ఆది నుండి ఉన్నవాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది నుండి ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభు, సర్వ జగద్రక్షకుడు. ఆయన నామమంతటి కంటే ఆయన ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ఆ వాక్యము దేవుని జీవము గల వాక్యం. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. బాధలు బహు నెమ్మది కలిగించు నిత్యము నిలుచు వాక్యము, సమాధాన వాక్యము, శక్తిగల వాక్యము. ఎన్నెన్ని విధములో అమ్మగారు చక్కగా వివరించి ఉన్నారు. అన్నజన అమ్మగారు, గాడ్ బ్లెస్ యు అమ్మగారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృప కనికరమ ప్రభు, జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో ఎండినటువంటి మా బీడులలో ప్రభాతనైనా, పడిపోయిన స్థితిలో ఉన్నట్టు మా యొక్క ప్రభాతాన్ని జీవితాలలో ప్రభాతనైనా మీకు పరిశుద్ధమైన వాక్యపు జల్లులు చిలకరించిన తండ్రి, జీవం కలిగినటువంటి అక్ష జీవం నుండి ప్రభాతండి మా ప్రభాతాన్ని లేవనెత్తిన తండ్రి. తండ్రి, క్రీస్తు బిడ్డలుగా మనం నడవటానికి ప్రభావ మీ కృప మా మీద కురిమిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా జీవం గల వాక్యాన్ని ప్రభావ తండ్రి మాకు దయచేసినారు. మేము ఎంతో ప్రభావ తండ్రి అదృష్టం తండ్రి నాన్న తండ్రి. మీ ప్రేమను మేము పొందిన ఉన్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇతబడిన జీవ వాక్యం ప్రభావ వృధా కాకుండా ప్రభావ ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ప్రభావ నాటబడి ఫలించిన తండ్రి, అభివృద్ధి పొంది విస్తరించడానికి మీ కృపాకార్యం జరిగించి నడిపించారు. సహాయం చేయండి. ఈ సహవాసాన్ని ప్రభావ మీది తండ్రి నాన్న తండ్రి నాన్న మీ దినములు ప్రభాతనైనా ఎంతో పవిత్రమైనవి, ప్రశస్తమైనవి, విలువైనవి, శ్రేష్టమైనవి ప్రభావ. కానీ ఆ దినములలో మీ పాదశంలో చేరి స్థితించి ఆ రాజు గణపరచడానికి నా తండ్రి క్రీస్తు బిడ్డలుగా ప్రభాతనే ఉదయకాల సమయంలో ఈ యొక్క సహవాసంలో చేర్చిన తండ్రి, మిమ్మల్ని మహింపరిచే విధంగా మనం నడిపిస్తున్న విధానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఓ తండ్రి, నా వాక్యం ఇచ్చినటువంటి ప్రభాతనైనా తండ్రి నా ప్రియ బిడ్డను దీవించి ఆశించండి. ఆమె ఇంకా నువ్వు వాక్యం బోగా ఫలిస్తున్నా తండ్రి, మీ నామను మయంకరంగా జీవించే కృపాకారం జరిగించమని చేరి ఉన్న ప్రతి బిడ్డను బట్టి దీవించి ఆశించి జీవ వాక్యలతో ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని నింపిన తండ్రి, క్రీస్తు బిడ్డగా ముందు నడవటానికి మా యొక్క జీవిత ప్రయాణంలో పరిశుద్ధాత్మ సన్నిధితో జయకరంగా ముందు నడిపించమని క్రీస్తు నామమున దీనమనసుతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మగారు వివరిస్తూ తొలకరి వాన, వర్షము, ఆకాశం నుండి వర్షమును హిమమును నా యొద్దకు మరలి రాక నేను పంపించిన కార్యమును సఫలము చేయునట్లు ఆకాశం నుండి వర్షము కురుస్తుంది. ఇప్పుడు సీజన్స్ మారుతున్నాయి, కానీ పురాతన కాలం నుండి ఎండిన వేసవి కాలంలో దుక్కులన్నీ బీడులుగా మారి రైతు తొలకరి వాన కొరకు ఆకాశము తట్టు కన్నులెత్తి చూస్తాడు. అప్పుడు
తొలకరి వాన కురిపిస్తాడు ప్రభువు, కనికరము గల దేవుడు. దుక్కులు దున్నబడతాయి, మెత్తను చేయబడతాయి, చదును చేయబడతాయి. అట్లు భూమిని చదును చేసి పదును చేసి నీళ్లతో నింపుతాడు. ఏ వర్షమైనా ఒక్క చినుకు, ఒక్క వర్షపు బిందువుతోటే ప్రారంభించబడుతుంది. కోటాను కోట్లు వర్షపు చుక్కలు, నీటి బిందువులు కురుస్తూ కురుస్తూ నేలంతటిని తడిపి పచ్చని పైరు ఫలించి, ఆ వర్షపు చినుకులు ఒకనాడైనా, నేను ఎన్నో వర్షకాలములు చూశాను నా జీవితంలో, ఒకనాడైనా కురుస్తూ కురుస్తూ ఏ వర్షపు చినుకు తిరిగి ఆకాశంలోకి వెళ్ళటం నేను చూడలేదు. ప్రతి కురిపించబడిన వర్షపు బిందువు భూమిని తాకి చదును చేసి చల్లదనముతో నింపి వేసవి తాపము తీరిపోయి ఖచ్చితంగా భూమిని తడుపుతాది. ఎన్ని వర్షపు బిందువులు కురుస్తున్నాయో ఆ ప్రతి వర్షపు బిందువు, ఒక్కొక్క వర్షపు బిందువు చినుకు భూమిని తాకుతుంది. తడిదనముతో చల్లదనముతో దీవెనకరముగా మారుస్తుంది. అలాంటి దేవుని వాక్యము, ఆయన పంపిన దేవుని వాక్యము, ఆయన యొద్దకు ఆకాశములో నివాసం ఉండే ఆయన యొద్దకు తిరిగి వెళ్ళక ఆయన పంపించిన కార్యమును నిశ్చయముగా సఫలము చేస్తుంది. దుక్కులన్నీ దున్నబడతాయి, సస్యశ్యామలం అవుతుంది, నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2000 దినములో చేరి ఉన్న మనము చక్కని సందర్భానుసారమైన, అమ్మగారికి తెలియలేదు, మేము ప్రకటించలేదు 2000 దినములో మనం ఉన్నామని. అయితే ఈ 2000 దినము నాడు మనము చేరి ఉన్నాము. లుకింగ్ అంటు జీసస్ స్థాపించబడి ప్రారంభించబడి 2000 దినములు ఈనాటికి పూర్తవుతున్నాయి. చక్కటి సమయానుసారమైన, సందర్భానుసారమైన దేవుని జీవవాక్యమును గురించి విన్నాము. మనమందరము ఆ వర్షపు చినుకులలో తడిసిపోయాము. మనందరము ఫలింపునకు కారణమవుతున్నాము. నిశ్చయముగా మన ఫలములు నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మగారికి మరొకసారి వందనాలు తెలియచేసుకుంటూ, ఇప్పుడు పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం భూమి అందులో నెరవేరును కాక. మా అనుదిన ఆహారం మాకు ధైర్యం ప్రకారము మా నుండి తప్పించుకో, ఎందుకంగా రాజు బలము ఆమేన్ ఆమేన్. దినమున వాక్య పరిచర్య చేసిన అమ్మగారు, అన్నజోన్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ప్రేమించి దేవుని ఆశీర్వాదములు విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ ప్రైజ్. అందరికి వందనాలండి. అందరికీ